మిత్రులారా, ఈ అనంతమైన కాలచక్రంలో మనమందరం ఒక చిన్న బిందువుల వంటివారం. మనం పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. మరి ఈ మధ్యలో ఉన్న కొద్దిపాటి జీవితంలో మనం ఎందుకు ఇన్ని చింతలతో, ఇన్ని భయాలతో కాలాన్ని వృధా చేస్తున్నాం? ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీరు రాత్రి నిద్ర లేకుండా గడుపుతున్న ఆ సమస్య ఈ అనంతమైన విశ్వంలో ఎంత చిన్నది? భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో విషాదంలో ఉన్న అర్జునుణ్ణి చూసి చిరునవ్వు నవ్వి ఒక మాట అంటాడు. పార్థ, ఈ శరీరం నశ్వరమైనది, కానీ లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది. నువ్వు దేనికోసమైతే ఏడుస్తున్నావో అది నీది కాదు. దేనిని కోల్పోతానని భయపడుతున్నావో అదసలు నీ దగ్గరకు రావాల్సినదే కాదు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే నీకు అసలైన శాంతి లభిస్తుంది. చింత అనేది ఒక అదృశ్య శత్రువు. అది నిన్ను లోపల నుండి నెమ్మదిగా తినేస్తుంది. చింత వల్ల సమస్య పరిష్కారం కాదు, సదా అది నిన్ను బలహీనపరుస్తుంది. గతం గురించి బాధపడటం అంటే కురిసిన వర్షం కోసం వెతకడం లాంటిది. జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ జరగబోయే దానిని మన కర్మలతో మార్చుకోగలం. కృష్ణుడు చెప్పినట్లుగా గతించిన దాని గురించి విఘ్నులు విచారించరు. ఎందుకంటే కాలం ఒక నది లాంటిది. అది ఎప్పుడూ ముందుకు సాగుతుందే తప్ప వెనక్కి రాదు. నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఒక పాఠంలా భావించు తప్ప వాటినే ఒక భారంగా మోయకు. నీ మనస్సును ఒక గాజు గ్లాసులా ఉంచుకోకు. అది చిన్న దెబ్బ తగిలినా పగిలిపోతుంది. నీ మనస్సును ఒక సముద్రంలా మార్చుకో. అందులో ఎన్ని నదులు కలిసినా అది తన గంభీరతను కోల్పోదు. మిత్రులారా, అసలు మనకు కష్టాలెందుకొస్తాయి? భగవంతుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? దీనికి సమాధానం చాలా సరళమైనది. ఒక శిల్పాన్ని చెక్కాలంటే రాయికి ఎన్నో దెబ్బలు తగలాలి. ఆ దెబ్బలను భరిస్తేనే అది ఒక అందమైన విగ్రహంగా మారి పూజలందుకుంటుంది. నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం నిన్ను ఒక శిల్పంలా మలచడానికి ప్రకృతి చేసే ప్రయత్నం. నీవు పడే వేదన వృధా కాదు, అది నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. బంగారం అగ్నిలో కాలితేనే దానికి మెరుపొస్తుంది. నీవు కూడా కష్టాల అగ్నిలో కాలి ఒక దృఢమైన వ్యక్తిగా బయటకు రావాలి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తూ ఫలితం గురించి ఆశించవద్దు అంటాడు. ఎందుకంటే ఫలితం అనేది నీ చేతుల్లో లేదు, అది కాల నిర్ణయం. నువ్వు కేవలం నీ పనిని పూర్తి ఏకాగ్రతతో చెయ్యి. ఫలితం మీద దృష్టి పెడితే పనిలో నాణ్యత తగ్గుతుంది. అదే పని మీద దృష్టి పెడితే ఫలితం దానంతట అదే వస్తుంది. బంధాల మాయ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ లోకంలో ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు. మనం ఒక ప్రయాణంలో ఉన్నాం. ఒక స్టేషన్ రాగానే కొందరెక్కుతారు, ఇంకొక స్టేషన్ రాగానే మరికొందరు దిగిపోతారు. ఎవరైనా దిగిపోయినప్పుడు మనం ఆ ప్రయాణాన్ని ఆపేస్తామా? లేదు కదా. అలాగే జీవితంలో కూడా కొందరు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు గుండె పగిలేలా ఏడవడం సహజం, కానీ అక్కడే ఆగిపోవడం అజ్ఞానం. నీతో ఉండేవారు నీ కర్మ ఫలం వల్ల నీ దగ్గరకు వచ్చారు. వెళ్ళిపోయేవారు వారి సమయం ముగిసినందున వెళ్ళిపోయారు. దీన్ని ఒక ప్రకృతి నియమంలా స్వీకరించు. శ్రీకృష్ణుడు నాడు ద్రౌపదికి ఆపద్బాంధవుడయ్యాడు, కుచేలుడికి ఆత్మబంధువయ్యాడు. ఎందుకంటే వారు కృష్ణుణ్ణి తమ ఆత్మలో ప్రతిష్ఠించుకున్నారు. నువ్వు కూడా మనుషుల మీద ఆశలు పెట్టుకునే బదులు ఆ పరమాత్మ మీద నమ్మకం పెట్టుకో. మనుషులు నిన్ను మోసం చేయవచ్చు, కానీ ఆ కృష్ణుడు నిన్ను ఎన్నటికీ చెయ్యి విడువడు. జీవితంలో విజయం అంటే ఏమిటి? కేవలం ధనం సంపాదించడమా, లేక అధికారం పొందడమా? కాదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలగడమే అసలైన విజయం. ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు, తృప్తి ఉన్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. నీ వద్ద ఉన్నదానితో నువ్వు సంతోషంగా లేకపోతే నీకు ప్రపంచం మొత్తం ఇచ్చినా నువ్వు అసంతృప్తిగానే ఉంటావు. నీ గమ్యం వైపు నువ్వు పరిగెత్తే క్రమంలో చుట్టుపక్కల ఉన్న అందమైన దృశ్యాలను చూడడం మర్చిపోకు. జీవితమంటే కేవలం గమ్యాన్ని చేరడం కాదు, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం. కృష్ణుడు బృందావనంలో గోపికలతో ఆడాడు, గోవులను కాచాడు. అదే సమయంలో కంసుణ్ణి అంతం చేశాడు. అదే ప్రతిక్షణాన్ని పరిపూర్ణంగా జీవించాడు. నువ్వు కూడా రేపటి గురించి భయపడుతూ ఈ రోజును చంపేయకు. ఆత్మవిశ్వాసమనేది నీ వెన్నెముక లాంటిది. ప్రపంచం నిన్ను వేలెత్తి చూపవచ్చు, నిన్ను తక్కువ చేయవచ్చు, కానీ నీవు నిన్ను నమ్మినంతకాలం ఏ శక్తి నిన్ను ఓడించలేదు. గజేంద్రుడు గొసలిపట్టులో చిక్కుకున్నప్పుడు, తన శక్తి పనిచేయనప్పుడు భగవంతుణ్ణి స్మరించాడు. అప్పుడు దైవబలం తోడైంది. అలాగే నీ ప్రయత్నం నువ్వు పూర్తిగా చెయ్యి. నీ శక్తినంతా ధారపోయి. అప్పటికీ కానప్పుడు ఆ భగవంతుడికి శరణాగతి చెయ్యి. ఆయన నీ భారాన్ని మోస్తాడు. కానీ ఏమీ చెయ్యకుండా కూర్చొని దేవుడు చూసుకుంటాడు అనడం సోమరితనమవుతుంది. కృష్ణుడు గీతలో చెప్పింది కర్మ చెయ్యమని, కర్మను వదలమని కాదు. యుద్ధం చెయ్యమని అర్జునుణ్ణి ప్రేరేపించాడు, కానీ అడవులకు వెళ్ళిపోమని చెప్పలేదు. కాబట్టి నీ సమస్యల నుండి పారిపోకు, వాటిని ధైర్యంగా ఎదుర్కో.
మిత్రులారా, నోటి నుండి వచ్చే మాట ఒక బాణం లాంటిది. అది ఒక్కసారి బయటకు వెళితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. నీ మాటలతో ఎవరినైనా గాయపరిస్తే ఆ గాయం మానవచ్చు, కానీ మచ్చ అలాగే ఉండిపోతుంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించు. నీ నోటి నుండి వచ్చే ప్రతి పదం ఒక పువ్వులా ఉండాలి, కానీ ముల్లులా ఉండకూడదు. ఎవరినైనా విమర్శించే ముందు నీలో ఉన్న లోపాలను ఒక్కసారి చూసుకో. ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాదు. అందరినీ ప్రేమిస్తూ అందరిలో దైవత్వాన్ని చూస్తూ బ్రతకడం నేర్చుకో. ఎదుటివాడు నీకు చెడు చేసినా నువ్వు వాడికి మేలే చెయ్యి. ఎందుకంటే నీ కర్మ నీకు రక్షణ ఇస్తుంది, వాడి కర్మ వాడిని శిక్షిస్తుంది. పగ, ప్రతీకారం అనేవి నిప్పు కణికల్లాంటివి. వాటిని అవతలి వాళ్ల మీద విసరాలని చూస్తే ముందు నీ చెయ్యే కాలుతుంది. క్షమించడం అనేది ఒక దైవగుణం. నిన్ను బాధ పెట్టిన వాణ్ణి నువ్వు క్షమించినప్పుడు నువ్వు వాణ్ణి విముక్తుణ్ణి చేయడం లేదు, నిన్ను నువ్వు ఆ బాధ నుండి విముక్తుణ్ణి చేసుకుంటున్నావు. కోపాన్ని మనస్సులో ఉంచుకోవడం అంటే విషాన్ని నువ్వు తాగుతూ అవతలివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిది. ఆ భారాన్ని దించేయి, అప్పుడు నీ మనస్సు తేలికవుతుంది. కృష్ణుడు శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు క్షమించాడు. అది ఆయన బలహీనత కాదు, అది ఆయన సంస్కారం. కానీ హద్దు దాటినప్పుడు శిక్ష తప్పదని కూడా నిరూపించాడు. కాబట్టి నువ్వు కూడా శాంతంగా ఉండు, కానీ నీ ఆత్మగౌరవాన్ని వదులుకోకు. ఈ కలియుగంలో ధర్మం అనేది ఒక ఒంటికాలి మీద నడుస్తోంది అంటారు. కానీ ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ దేవుడుంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే సత్యం వైపు నిలబడు. కోట్ల మంది అబద్ధం వైపు ఉన్నా గెలుపు చివరికి సత్యానిదే అవుతుంది. ధర్మం కోసం పోరాడేటప్పుడు నీ సొంత మనుషులే నీకు ఎదురు రావచ్చు, కానీ అప్పుడు నువ్వు చూడాల్సింది బంధాలను కాదు, ధర్మాన్ని మాత్రమే. అర్జునుడు తన గురువులను, తాతలను చూసి భయపడినప్పుడు కృష్ణుడు చెప్పింది ఇదే. ఇక్కడ చంపేవాడివి నువ్వు కాదు, చనిపోయేవారు వీరు కాదు, అంతా నా మాయ. నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి. నీ పాత్రను నువ్వు సరిగ్గా పోషించుకో. జీవితంలో సమయం కంటే విలువైనవి ఏదీ లేదు. గడిచిన ప్రతి సెకండు నీ ఆయుష్లో కోత విధిస్తోంది. ఈ సమయాన్ని పనికిరాని చర్చలకు, ఇతరుల మీద కుళ్ళుకోవడానికి, చింతరించడానికి ఉపయోగిస్తావా, లేక నిన్ను నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగిస్తావా? నిర్ణయం నీదే. ప్రతి ఉదయం నీకొక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను ఈ రోజు సరిదిద్దుకో. నీ గమ్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యి. నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, కానీ అది సరైన దిశలో ఉండాలి. ఆగిపోయిన నీరు కంపు కొడుతుంది, ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నువ్వు కూడా ఒక ప్రవాహంలా సాగిపో. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ పార్థ, జీవిత సత్యం ఇదే. నీ ధర్మం, నీ కర్తవ్యం అన్నింటికీ మించినది ఈ సంసారం. జ్ఞానం, అజ్ఞానం రెండింటితో నడుస్తుంది, కానీ నీవు సత్యాన్ని అనుసరించు. గుండెలు లేని గుండెలను కాదు. నీవు ధర్మాన్ని కాపాడితే ధర్మం కూడా నిన్ను కాపాడుతుంది. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథను చివరి వరకు చూడమని మనవి. మీకు ఈ ప్రయత్నం నచ్చితే దయచేసి ఈ కథను ఇష్టపడినట్లు తెలియజేయండి. కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. కొత్త ప్రేరణాత్మక కథలు మీకు ముందుగా చేరేలా బెల్ ఐకాన్ను నొక్కండి. మనిషి గుండెల వెంట పరిగెత్తినప్పుడు తనను తాను కోల్పోతాడు. నీవు కూడా అందరూ చేసేదే చేస్తే ఎప్పటికీ వేరుగా కనిపించవు. కానీ నీ ఆలోచనలతో, నీ కర్మలతో, నీ సత్యంతో మార్గం ఎంచుకుంటే గుండెల మధ్యలో కూడా నీవు వేరుగా నిలుస్తావు. నీదైనది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ దగ్గరకు చేరుతుంది. కానీ నీది కానిది 1,00,000 ప్రయత్నాలు చేసినా నీకు దొరకదు. అందుకే జీవితంలో ఏదైనా కోల్పోయానని బాధపడటం వృధా. ఏ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా అంతా అయిపోయింది అని అనుకోకు. బదులుగా భగవంతుడు నా కోసం ఏదో గొప్పగా దాచాడు అని నమ్ము. ప్రయత్నం మనిషి చేతిలో ఉంది, కానీ ఫలం ఈశ్వరుడి చేతిలో ఉంది. ఎవరికైనా సాయం చేయడం మంచిదే, కానీ మన వల్ల ఎవ్వరి మనసు గాయపడకూడదని గుర్తుంచుకో. మనం ఎవరి మనసు బాధ పెడితే ఆ బాధ మనకు ఏదో రూపంలో తిరిగి వస్తుంది. మన వల్ల ఎవరైనా ఏడిస్తే అప్పుడు మనకు తెలియదు, కానీ ఆ బాధ మనపై వచ్చినప్పుడే దాని వేదన తెలుస్తుంది. భగవద్గీత ఇలా బోధిస్తుంది: జరిగిన ప్రతీదీ ఈశ్వర సంకల్పంలో భాగం. గతించినది మంచే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది కూడా శ్రేష్టమైనదే. జీవితంలో ప్రతి పరిస్థితిలో ఈ విశ్వాసం ఉంచాలి. భగవంతుడు మనల్ని మనం చేరుకోవాల్సిన చోటికే తీసుకెళ్తాడు. కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు నాకే ఇలా ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఈ బాధలు అనుభవించాలి, నేనే ఎందుకు ఈ కష్టాల్లో పడాలి అని అనిపిస్తుంది. కానీ కాలం గడిచిన తర్వాత పొగమంచు తొలగినప్పుడు అర్థమవుతుంది, ఈ కష్టాలు లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు.
మనిషి ఏ విషయంలోనూ అతిగా మునిగిపోకూడదు. ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి చూపకూడదు. ఎవరినీ ఎక్కువగా ద్వేషించకూడదు. అవసరానికి మించిన సుఖం నిన్ను సోమరిగా చేస్తుంది. అతిగా కష్టపడటం నిన్ను అలసిపోయేలా చేస్తుంది. ఎక్కువగా తినడం నిన్ను రోగిగా చేస్తుంది. తక్కువగా తినడం నిన్ను బలహీనంగా చేస్తుంది. జీవితాన్ని ఎప్పుడూ సమతులంగా జీవించాలి. సమతులం ఉన్నవాడే నిజమైన సుఖాన్ని, విజయాన్ని సాధిస్తాడు. శక్తి ఎంత ఉన్నా, ధనం ఎంత ఉన్నా, అధికారం ఎంత ఉన్నా, సత్యం, ఈశ్వరుడు నీ వెంట ఉంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. అర్జునుడు ధర్మయుద్ధం చేశాడు. అతడు తన బంధుత్వాలు, భావోద్వేగాల మధ్య చిక్కుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అతనికి నిజం తెలియజేసినప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు. యుద్ధం కేవలం ఆయుధాలతో జరిగేది కాదు. ఇది ధర్మం, అధర్మం మధ్య పోరాటం. ఇది కేవలం పాండవులు, కౌరవుల మధ్య సంఘర్షణ కాదు. సత్యం, అన్యాయం మధ్య యుద్ధం. అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతని ముందు తను గౌరవించేవారు భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు ఉన్నారు. కానీ కృష్ణుడు అతనికి ఇలా వివరించాడు: ఈ యుద్ధం నీ వ్యక్తిగత భావనల గురించి కాదు. ఇది ధర్మాన్ని కాపాడేందుకు. ద్రౌపది సభలో అవమానం పొందినప్పుడు, పాండవులతో మోసం జరిగినప్పుడు ఒకటి స్పష్టమైంది: అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే నీ ధర్మం. మనం తప్పు చేయకూడదు. అలాగే తప్పును సహించడం కూడా పాపం. అన్యాయాన్ని చూసి నీవు మౌనంగా ఉంటే అన్యాయం చేసిన వాడితో సమానంగా నీవు దోషివి. శ్రీమద్ భగవద్గీత ఉపదేశాల ప్రకారం జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా స్థిరంగా ఉండగలగడం ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా చేస్తుంది. జీవితంలో చీకటి కమ్మినప్పుడు, మార్గం కనిపించనప్పుడు కూడా మనసు శాంతంగా ఉంచి సరైన నిర్ణయం తీసుకోగలడు. గీత జ్ఞానం అర్థం చేసుకున్నవాడికి ప్రతి కష్టం ఒక అవకాశంగా, ప్రతి సమస్య ఒక పాజంగా, ప్రతి దుఃఖం ఆత్మ సాక్షాత్కారంకు మార్గంగా కనిపిస్తుంది. ధనం సౌకర్యాలను ఇస్తుంది. కానీ శాంతి, సుఖం కేవలం సత్కర్మలతోనే వస్తాయి. వరుసగా అసఫలతలు ఎదురైనందుకు నిరాశపడకు. ఎందుకంటే కొన్నిసార్లు తాళం చివరి తాడితో కూడా తెరుచుకోవచ్చు. అన్ని ప్రయత్నాలు విఫలమైనా ఆశను వదులుకోకు. ఎందుకంటే నీ తరువాతి ప్రయత్నమే నీ అతిపెద్ద విజయానికి కారణం కావచ్చు. రిష్టాలు ఎంత చెడ్డవైనా వాటిని తెగకొట్టవద్దు. నీరు ఎంత మురికిగా ఉన్నా దాహం తీర్చకపోవచ్చు, కానీ నిప్పునైనా ఆర్పగలదు. జీవితంలో ఒక మనిషి అవసరం ఎందుకు అంటే మనసు విప్పి మాట్లాడడానికి. పదాలు కూడా అవసరం లేనివాడు. నీ కళ్ళలో దాగిన ప్రశ్నలను చదివేవాడు. ఏమీ మాట్లాడకుండానే నీ దుఃఖాల నుంచి బయటపడవేసేవాడు. ఈశ్వరుణ్ణి ఏదైనా అడిగినప్పుడు అది దొరకపోతే ఆయనపై కోప్పడవద్దు. ఎందుకంటే ఈశ్వరుడు నీకు ఇష్టమైనది ఇవ్వడు, నీకు మంచిదైనది ఇస్తాడు. నీవు ఏదైనా పొందడానికి పూర్తిగా ప్రయత్నించి అయినా అది దొరకపోతే ఈశ్వరుడు నీ కోసం ఏదో మరింత గొప్పగా ఆలోచించాడని అర్థం చేసుకో. నీ కళ్ళు కేవలం ఎదురుగా ఉన్నదే చూడగలవు, కానీ ఈశ్వరుడి దృష్టి అంతకు మించినదే. ఎవరి నుంచి ఆశించని వాళ్లే చెడ్డకాలంలో నీ వెంట నిలుస్తారు. నీవు దగ్గరగా భావించేవాళ్లే కొన్నిసార్లు మొదట దూరమైపోతారు. కానీ జీవిత నియమం ఇదే: ఎవరి నుంచి ఎక్కువ ఆశించవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కడూ తన జీవిత పోరాటంలో ఉంటాడు. నీతో ఉండాలనుకునేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వెంట ఉంటాడు. వెళ్ళిపోవాలనుకునేవాడిని వెళ్ళని. చాలా మంచిగా ఉండడం కూడా ఒక తప్పే. ఎందుకంటే నీవు మంచిగా ఉన్నావని గౌరవిస్తున్నారో లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారో తెలియదు. అందుకే ఎల్లప్పుడూ సమతులంగా ఉండు. అంత మంచిగా ఉండకు, జనం నిన్ను తేలికగా తీసుకునేంత. అంత కఠినంగా ఉండకు, జనం నీకు భయపడేంత. ఎవరి పేరునైనా పదే పదే పిలిస్తే అతడు తిరిగి చూడక తప్పదు. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని అలాగే ఈశ్వరుడి నామాన్ని స్వచ్ఛమైన మనసుతో పదే పదే తలుచుకుంటే ఆయన నీ పిలుపును తప్పక వింటాడు. నీవు నిజంగా ఈశ్వరుడికి దగ్గరవ్వాలనుకుంటే ఆయన ఇప్పటికే నీ దగ్గరే ఉన్నాడనే అనుభూతి కలుగుతుంది. నీ సుఖంలో, దున్హకంలో, నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి హృదయ స్పందనలో ఆయన ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడకు. జనం నీవు మౌనంగా ఉండేందుకు ఎదురుచూసేంత. కానీ అంత మాట్లాడు, జనం నీవు మళ్ళీ మాట్లాడేందుకు ఆతృతగా ఎదురుచూసేంత. మాటలకు గొప్ప శక్తి ఉంది, కానీ మౌనం శక్తి అంతకు మించినది. సింహం వేటాడినప్పుడు గొడవ చెయ్యదు, సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది. అడవిలో సింహం కంటే బలమైన జంతువులున్నాయి, కానీ సింహమే రాజుగా పిలువబడుతుంది.
దాని శక్తి దాని ఆలోచనలో, దాని ఆత్మవిశ్వాసంలో, దాని అచంచలమైన నమ్మకంలో ఉంది. సింహం తనకంటే 10 రెట్లు బలమైన ఏనుగును కూడా చంపగలదు. ఏనుగు బలాన్ని తెలిసిన సింహం ఆత్మవిశ్వాసం, నేను దీన్ని ఓడించగలను అని చెబుతుంది. మరోవైపు ఏనుగు తన పూర్తి బలం ఉన్నా నేను సింహంతో గెలవలేను అని ఆలోచిస్తుంది. ఈ ఆలోచనే దాన్ని బలహీనం చేస్తుంది. శ్రీకృష్ణుడి సందేశం మనకు ఇలా బోధిస్తుంది: ఆత్మనిర్భరత అతి గొప్ప గుణం. నీవు నీపై నమ్మకం ఉంచుకోకపోతే ప్రపంచం కూడా నీపై నమ్మకం ఉంచదు. నీ కలలను వెంబడించు, నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు. ఇతరుల అభిప్రాయాలతో ఎన్నడూ ప్రభావితం కావద్దు. నీ ప్రయాణం నీ చేతుల్లో ఉంది. దాన్ని నీవే అలంకరించు, నీవే దిశనిర్దేశం చెయ్యి. నీ శక్తిని గుర్తించి ముందుకు సాగు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన బంధం నీతో నీవు ఉంచుకునేది. జీవితంలో చాలాసార్లు దున్హకం, నిరాశ, వైఫల్యం మనల్ని చుట్టుముడతాయి. కానీ ఏడవడం వల్ల ఏ పరిష్కారం దొరకదు. ఏడుపు మనల్ని మరింత బలహీనం చేస్తుంది. జీవిత సవాళ్లను ఎదుర్కో, ఎందుకంటే ప్రతి కష్టం ఒక కొత్త పానీయం. కష్టాలు నిన్ను ఆపడానికి కాదు, నిన్ను బలపరచడానికి వస్తాయి. ప్రయాణం చెయ్యాలంటే మార్గంలోని అడ్డంకులకు భయపడవద్దు, వాటి నుంచి నేర్చుకో. ముందుకు సాగేవాడికి మంజిల్ దొరకడానికి రోజూ కష్టపడాలి. మార్గంలో ఎల్లప్పుడూ నీడ దొరకదు. కొన్నిసార్లు మండే ఎండను కూడా సహించాలి. ఎండకు భయపడినవాడు ఎన్నడూ మంజిల చేరడు. నీకు ఇష్టమైన వాడితో మాట్లాడు, కానీ నిజమైన బంధమంటే నీ మాటలను ఇష్టపడేవాడితో ఉన్నది. అహంకారం ఎవరి అవసరం లేదు అంటుంది, కానీ అనుభవం కొన్నాళ్లు మట్టికి కూడా అవసరమని నేర్చిస్తుంది. అకడం అనే పదంలో హర్షం లేదు, కానీ అది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. నీ శక్తిని నీ స్వరంలో కాదు, నీ మాటలలో నిలబెట్టు. ఎందుకంటే వర్షం పంటలను పచ్చగా చేస్తుంది, కానీ బాణం అంతా నాశనం చేస్తుంది. కోపం కూడా సొంతవాళ్లపైనే వస్తుంది, లేకపోతే పరాయి వాళ్లతో ఎవడు కోపపడతాడు? బట్టల నుంచి సుగంధం వచ్చడం పెద్ద విషయం కాదు, నీ స్వభావం నుంచి సుగంధం వస్తే అదే నిజమైన ఆనందం. తనను దురదృష్టవంతుడని భావించేవాడు గుర్తుంచుకోవాలి, సంఘర్షణ ప్రతి ఒక్కరూ చేయాలి. మన ఆలోచన మనల్ని రాజుగా చేయగలదు, అదే ఆలోచన మనల్ని బలహీనం చేయగలదు. ప్రతి మనిషికి డిగ్రీ ఉండాలని అవసరం లేదు, కానీ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ప్రపంచంలో ఏ వస్తువు అంత త్వరగా మారదు, మనిషి ఉద్దేశం, దృష్టి అంత త్వరగా మారతాయి. జీవితంలో విజయం సాధించాలంటే డబ్బును జేబులో ఉంచు, మనసులో కాదు. వ్యవహారం అనేది ఒక మెట్టు, దాని ద్వారా జనం గుండెల్లోకి చేరవచ్చు. నేలపై కూర్చుని ఆకాశం చూడడం వల్ల ఏమీ రాదు. నీ రెక్కలను విప్పు, ఎందుకంటే ప్రపంచం నీ ఎగురుడునే చూస్తుంది. అలల గుర్తు శబ్దం చేయడం, కానీ తుఫానుల దృష్టి ఎల్లప్పుడూ గమ్యంపై ఉంటుంది. ప్రతి కెట్కు తెలుసు, చివరికి అది చెత్తలోనే పడాలి, కానీ అంతకుముందు ఆకాశాన్ని తాకాలనే ధైర్యం ఉంటుంది. గూడు కట్టడంలో ఎంతగా మునిగిపోయామంటే మనకు ఎగరడానికి రెక్కలున్నాయనే విషయం మరచిపోయాం. లేవు, మేల్కొను, నీ లక్ష్యం సాధించే వరకు ఆగవద్దు. మట్టితో చేసిన దీపం రాత్రంతా చీకటితో పోరాడగలదు. అలాంటప్పుడు నీవు భగవంతుడిచ్చిన దీపం, నీకు ఏమి భయం? నీ అరచేతిలో విధిని ఎందుకు వెతుకుతావు? కర్మం జ్వలించే చోటే విధి రూపొందుతుంది. సముద్రం నుంచి నేర్చుకో, అది రాళ్లతో తాకిడి చేయడానికి అలలను పంపుతుంది, తుఫానులకు భయపడదు. చనిపోయిన చేప స్రవంతితో కలిసి కొట్టుకుపోతుంది, కానీ బతికిన చేప స్రవంతికి వ్యతిరేకంగా ఈదుతుంది. నీవు నిజంగా బతికి ఉంటే తప్పును వ్యతిరేకించడం నేర్చుకో. ఏ ఉద్దేశంతో నిలబడాలనుకుంటే గట్టి వృక్షంలా నిలబడు. పడిపోవాల్సి వస్తే బీజంలా పడు, మళ్ళీ మొలకెత్తు, మళ్ళీ బలంగా నిలబడు. ఈ ప్రపంచంలో ప్రతి పక్షి గాయపడినదే, కానీ బతికినది అదే ఎవడైతే మళ్ళీ ఎగరగలిగాడు. జీవితంలో సవాళ్లు తప్పవు, వాటిని ఆపలేం, కానీ నవ్వుతూ స్వీకరించడమే నిజమైన బలం. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన సొంత బంధువులను యుద్ధ భూమిలో చూసినప్పుడు అతని చేతులు వణికాయి. అతడు తన ఆయుధాలను క్రిందపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక గొప్ప యోద్ధుడు ఎన్నడూ యుద్ధం నుంచి తప్పుకోను, మహాధనుర్ధరి. అతడు కూడా నిరాశలో మునిగిపోయాడు. ఆలోచించండి స్నేహితులారా, అర్జునుడి వంటి జ్ఞాని వీరుడు కూడా ఇలా కలత చెందగలిగితే సామాన్య మనుషుల స్థితి ఏమిటి? కష్టకాలంలో మనిషి బుద్ధిపై అజ్ఞానం ఆవరించి ఏది సరైనది, ఏది తప్పు అని తెలియదు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదని అర్థం కాదు. కురుక్షేత్రంలో అర్జునుడికి కూడా ఇదే జరిగింది. అతని జ్ఞానం, బుద్ధి, ఆత్మవిశ్వాసం అన్నీ డగ్మగాయాయి.
అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీత ద్వారా దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, నీవు గొప్ప జ్ఞానం గురించి మాట్లాడతావు, కానీ నిజమైన జ్ఞానులు గతకాలం గురించి విచారించరు, రాబోయే కాలం గురించి చింతించరు. జీవన్ మరణాలు నీ చేతుల్లో ఉన్నాయని నీవు ఎందుకు భావిస్తావు? ఇవన్నీ ప్రకృతి నియమం. జరిగింది జరగాల్సిందే, జరగబోయేది కూడా జరుగుతుంది. ఓ అర్జున, ఇక్కడ ఎవరు సొంతవాళ్ళు, ఎవరు పరాయివాళ్ళు అని విచారించవద్దు. ధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం క్షత్రియుడి కర్తవ్యం. నీ ధర్మాన్ని పాటించడం నీకు మోక్షాన్ని, ముక్తిని ఇస్తుంది. నీవు మోహంలో చిక్కుకుని కర్తవ్యం నుంచి తప్పుకుంటే సమాజం నిన్ను నిందిస్తుంది. నీవు ఈరోజు యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను భీరువని, నపుంసకుడని అంటుంది. ఇక్కడ సొంతవాళ్ళు పరాయివాళ్ళు అనే ప్రశ్న కాదు, ధర్మం గురించి మాట, సరైనది తప్పు గురించి మాట. నీవు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడకపోతే అన్యాయం మరింత బలపడుతుంది. తప్పును సహిస్తే, దాన్ని అంతం చేయకపోతే అది మరింత నిర్దయంగా మారుతుంది. కాబట్టి మోహాన్ని త్యజించి ధర్మం కోసం ముందుకు సాగు. స్నేహితులారా, నిన్ను అంత సరళంగా ఉంచుకోవద్దు. ప్రతి ఒక్కడూ నిన్ను ఉపయోగించుకునేంత. ఎందుకంటే కరెంటు లేని తీగలపై జనం బట్టలు ఆరేస్తారు. సంతోషంగా ఉండాలంటే ఈ స్వభావాన్ని అలవర్చుకో. ఎవరైనా నీలాంటివాడు దొరకపోతే నీతో నీవు ప్రేమించడం నేర్చుకో. ఆడంబర బంధాలలో ఉండడం కంటే నీ సొంత సంతోషంలో జీవించు. స్నేహమైనా ప్రేమైనా వాటి రహస్యం ఒక్కటే: విశ్వాసం. జీవితం అతనిదే. అతడు మరణించినప్పుడు ప్రపంచం విచారిస్తుంది. అందరూ మరణించడానికే ఈ లోకంలోకి వస్తారు, కానీ కొందరు తమ జీవితాన్ని అలా జీవిస్తారు. వాళ్ళ అనుపస్థితి కూడా వాళ్లను అమరం చేస్తుంది. కొన్ని తప్పులను క్షమించడం కూడా అతిపెద్ద తప్పవుతుంది. ఈశ్వరుడిపై విశ్వాసముంచు. ఆయన నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, ముందుకు కూడా తీసుకెళ్తాడు. జీవితమంతా సుగంధం చల్లుకున్నా శరీరం బూడిదైనప్పుడు దానిలో సుగంధం ఉండదు. కానీ నీవు ఎవరి ఆత్మకు శాంతిని, ఎవరి గుండెకు సుఖాన్ని ఇస్తే నీ శ్వాసలో ఎప్పటికీ సుగంధం నిలిచి ఉంటుంది. ఎవడైనా పదే పదే ముళ్లలా గుచ్చుతుంటే ఒకసారి సుత్తిలా దెబ్బ కొట్టడమే సరైన మార్గం. ఆలోచనలో గాయం ఏర్పడినప్పుడు ప్రతిబంధం విరిగిపోతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇతరులలో సహాయం వెతక్కు. నీ అతిపెద్ద బలహీనత నీవు ఇతరులపై ఆధారపడటం. ఇదే నీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు అని ఆలోచించే వాళ్లే అత్యంత బాధలో మునిగిపోతారు. ఒకే ఒక సహాయం నమ్మదగినది: ఈశ్వరుడు. ఎవరూ నీ వెంట లేనప్పుడు, ప్రపంచం నిన్ను ఒంటరిని చేసినప్పుడు కూడా ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచితే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు. ప్రపంచాన్ని సహాయంగా చేసుకోవద్దు. తమకు తాము సహాయం వెతుక్కునేవాళ్లు నీకు ఎలా సహాయం చేస్తారు? సహాయం కావాలంటే ప్రపంచంలో కాదు, ఈశ్వరుడిలో వెతుకు. నీవు ఈశ్వరుడిని స్వీకరించకపోతే ఈ సంసారం నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది. ఈశ్వరుడు నీ మాట వింటాడో లేదో నీ భక్తి, నీ విశ్వాసం ఎంత స్వచ్ఛమైనవో దానిపై ఆధారపడి ఉంటుంది. అందరిపై విశ్వాసం ఉంచు, కానీ జాగ్రత్తగా. ఎందుకంటే కొన్నిసార్లు సొంత దంతాలే నాలుకను కొరుకుతాయి. అలాంటప్పుడు ఇతరులపై ఏమాశించాలి? మోసం చేయడానికి వేల మార్గాలున్నాయి, కానీ అత్యంత హీనమైన మార్గం నీచమైన ప్రేమ, నీచమైన సానుభూతి చూపడం. ఇప్పుడు నాకు బాధ కలగదు, ఎంత ఎత్తు నుంచి కిందకు తోసినా. ఎందుకంటే నన్ను తోసిన చేతులపై నాకు నాకంటే ఎక్కువ నమ్మకం ఉండేది. ఇదే ఈ ప్రపంచ నియమం. అతి దగ్గర వాళ్లే అతి లోతైన గాయాలిస్తారు. ప్రతి విషయాన్ని గుండెకు తాకిస్తే జీవితమంతా ఏడుస్తూ గడుపుతావు. కాబట్టి ఎవడు ఎలాంటివాడో వాడితో అలాగే ఉండడం నేర్చుకో. ప్రమాదం శత్రువుల నుంచి కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ల నుంచే. ఎందుకంటే ఓడ బయటి నీటి వల్ల మునిగిపోదు, లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది. కాబట్టి జాగ్రత్త. నీ జీవితంలో ఎవరైనా అలాంటి రంధ్రం చెయ్యకుండా చూసుకో. శాంతిగా జీవించడానికి 4 రొట్టెలు 2 బట్టలు చాలు. కానీ ఆందోళనతో జీవించడానికి 4 కార్లు, 2 బంగాళాలు, 3 ప్లాట్లు కూడా సరిపోవు. మనిషి చాలా వింటాడు, జ్ఞానం గురించి మాట్లాడతాడు, కానీ స్వయంగా దాన్ని అనుసరించడు. అందుకే జీవితంలో దుఃఖాలు తీరవు. మాయలోంచి బయటపడు. అత్యంత ప్రమాదకర శత్రుత్వం అజ్ఞాని నుంచి వస్తుంది. ఎందుకంటే అతడు నీవు ఊహించని సమయంలో దాడి చేస్తాడు. నీ విలువ తెలియని వాడి ముందు ప్రేమను ప్రదర్శించవద్దు. అలా చేస్తే నీ ప్రేమతో పాటు నీ భావనలు కూడా త్రుక్కివేయబడతాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మనిషి దుఃఖానికి అతిపెద్ద కారణం అతని మోహం. మోహం పెరిగినప్పుడు అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వచ్చినప్పుడు జీవితంలో సమస్యలు పుడతాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి తన కొడుకు దుర్యోధనుడిపై అత్యంత మోహం ఉండేది. అందుకే అతడు తప్పు చేయకుండా ఆపలేకపోయాడు. కొడుకు మోహం ధృతరాష్ట్రుడిని ధర్మం నుంచి అంధుడిగా చేసింది. అతడు సత్యం తెలిసినా అసత్యానికి మద్దతు ఇచ్చాడు. అన్యాయాన్ని ఆపడం కాదు, పెంచాడు.
చివరికి ఈ మోహమే అతని వంశ నాశనానికి కారణమైంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: జ్ఞానధార ప్రవహించినప్పుడు మొదట మోహాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మోహమే అజ్ఞానం యొక్క మరో రూపం. మనిషి మోహంలో బంధించబడి ఉన్నంతకాలం సత్యాన్ని చూడలేడు. గ్రీసు సమ్రాట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అతని మనసులో అహంకారం ఉండేది. తాను అజేయుడని, ప్రపంచాన్ని తన కాళ్ల కింద ఉంచగలనని. కానీ ఒకరోజు ఒక నాగ సాధువుతో భేటీ అయింది. సాధువు అలెగ్జాండర్ను ఇలా అడిగాడు: నీవు ప్రపంచాన్ని జయించాక నీకు ఏం కావాలి? అలెగ్జాండర్ కాసేపు ఆలోచించి, ఆ తర్వాత నేను శాంతిగా కూర్చొని సుఖంగా జీవిస్తాను అన్నాడు. సాధువు గట్టిగా నవ్వి, ఓ మూర్ఖుడా, చివరికి శాంతిగా కూర్చోవాలంటే ఇప్పుడే ఎందుకు కూర్చోవు? ఈ ప్రపంచాన్ని జయించడం ఎందుకు అవసరం? అలెగ్జాండర్కు నిరాశ కలిగింది. అతడు సాధువును, నీవు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. సాధువు ఇలా అన్నాడు: నీవు ప్రపంచాన్ని జయించినా నీకు నిరాశే దొరుకుతుంది. ఎందుకంటే నీవు ప్రపంచాన్ని జయించాలనే మోహంలో పడ్డావు. నా వద్ద ఏమీ లేదు, అయినా నేను అత్యంత సుఖంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఏ వస్తువు మీద మోహం లేదు. అలెగ్జాండర్ ఇంకా ప్రపంచాన్ని జయించలేదు. కానీ సాధువు మాటలు విన్న తర్వాత అతనికి అర్థమైంది, ఇది ఎన్నటికీ ఆగని ధౌడు. ప్రపంచాన్ని జయించిన తర్వాత కూడా మరో మోహం అతన్ని బంధిస్తుంది. ఈ వలయం ఎన్నడూ అంతం కాదు. మోహం వల్లే జీవితంలో దుఃఖాలు వస్తాయి. ఇల్లు, కుటుంబం, విజయం, సుఖాలు, గౌరవం, ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ దుఃఖం తప్పదు. మోహం విజయవంతమైన దుఃఖమిస్తుంది, విఫలమైన దుఃఖమిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఎవడైతే మోహాన్ని త్యజిస్తాడో అతనికి నా కృప లభిస్తుంది. మోహం లేనివాడే పరమానందాన్ని పొందుతాడు. కాబట్టి మన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందాలి. ఎక్కువ కోరిక ఉంటే చివరికి దుఃఖమే మిగులుతుంది. మోహం ఎంత పెరిగితే దుఃఖం అంతే పెరుగుతుంది. చివరిగా ఆ పరమాత్మ మీద అచంచలమైన విశ్వాసముంచు. నీవు ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళుతావు. కానీ ఈ ప్రయాణంలో నీ నీడలా నీతో ఉండేది కేవలం నీ కర్మలు మరియు ఆ కృష్ణ పరమాత్మ మాత్రమే. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకో. నీ లోపల ఒక తెలియని శక్తి ప్రవేశిస్తుంది. నీ చింతలన్నీ కరిగిపోతాయి. నీ కళ్ల ముందు మార్గం సుగమమవుతుంది. ఈ జీవితం ఒక గొప్ప వరమని గుర్తించు. దీన్ని నవ్వుతూ 10 మందికి సహాయం చేస్తూ ధర్మబద్ధంగా గడుపు. ఆ రోజే నీ జన్మ ధన్యమవుతుంది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి.